హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వేస్ట్ గాజు బాటిల్ ఊల్ని ఉపయోగించి అందంగా ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన వస్తువులు: గాజు సీసా, ఊలు, ఫెవికాల్ గమ్ము, కత్తెర, పెన్సిల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సీసాకైతే ఫెవికాల్ని అప్లై చేసుకోవాలండి. గమ్ముని అప్లై చేసేసుకొని ఈ విధంగా అయితే మనం సీసాకి ఊల్ని చుట్టేసుకోవాలండి. మధ్యలో గ్యాప్స్ రాకూడదండి. గ్యాప్స్ ఉంటే మనం పైకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. చక్కగా అడ్జస్ట్ చేసేసుకొని మరలా చుట్టుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. గ్యాప్ ఉంటే బాగోదండి, సీసా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గ్యాప్ లేకుండా మనం సరి చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని చుడుతూ ఉండాలండి. స్టార్టింగ్లో గమ్ రాసానండి, మరలా ఇక్కడ రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం బాటిల్కి 4 సైడ్స్న కర్వ్ ఉంది, ఊలు జారు వచ్చేసిద్ది. కాబట్టి నేను ఇక్కడ గమ్ము యూస్ చేస్తున్నానండి. సీసా మొత్తం అయితే నేను గమ్ము రాయట్లేదండి. ఊలు యాడ్ చేసే దగ్గర స్టార్టింగ్ ఎండింగ్లోనే గమ్ము రాస్తున్నానండి. ఈ విధంగా అయితే జాగ్రత్తగా మనం చుట్టేసుకోవాలి. నేను ఈ గాజు సీసాని ఆయిల్ కోసం వాడానండి. తర్వాత ఒక 1 ఇయర్ వాడిన తర్వాత క్యాప్ అయితే పాడైపోయిందండి. ఈరోజు నేను వీడియోకి ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు ఈ సీసా గుర్తొచ్చింది. నేను యూజ్ చేయట్లేదు కాబట్టి పడేయటానికి అక్కడ పెట్టాను. దీన్ని ఎందుకు పడేయటము, డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించాను. తర్వాత అయితే నేను ఇది చేస్తున్నానండి. ఇక్కడ మనం ఊలు కలర్ని మార్చుకుందాము. నేనైతే బ్లాక్ వైట్ యూజ్ చేస్తున్నానండి. మీకైతే మీ టేస్ట్ ప్రకారం మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనం వైట్ ఊల్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఈ ఊల్ని యాడ్ చేసినప్పుడు అక్కడ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఊలు గమ్ముని ఎక్కువ పీల్చేసిద్దండి, అందుకని నేను కొంచెం ఎక్కువగానే గమ్ము రాస్తున్నాను. ఈ విధంగా అయితే మనం సీసాన్ని చుట్టేసుకోవాలండి. చివర కొంచెం ప్లేస్ వదిలిపెట్టి మరలా బ్లాక్ చుట్టడానికి మిగతాదంతా వైటే చుట్టేస్తున్నానండి. ఈ గ్యాప్స్ మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి కాబట్టి ఆ గ్యాప్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంత ఊళ్ళని చుట్టుకొని కొంత మరలా పైకి జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఊళ్ళని అయితే మొత్తం చుట్టేసుకోవాలండి. మనం వేస్ట్ అని పడేస్తాం కానండి, ప్రతి ఒక్కటి రీయూజ్ చేసుకోవచ్చండి. దాన్ని మరలా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనం దాని మీద శ్రద్ధ పెట్టము. ఏది కూడా వేస్ట్ అని పడేయకండి. ప్రతి ఒక్కటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా బాటిల్స్ ఉంటాయండి. పౌడర్ దగ్గర నుంచి, కొబ్బరి నూనె దగ్గర నుంచి, తలకు రాసుకునే కొబ్బరి నూనె దగ్గర నుంచి, తర్వాత మనం వాడే సర్ఫ్ కానీ లిక్విడ్ ఉంటుంది కదండి, ప్రతి దానికి మనకి బాటిల్సే వస్తూ ఉంటాయండి. ఏ బాటిల్ని పడేయొద్దండి, యూజ్ చేసుకుందాము. నేను ఇక్కడ వరకు అయితే వైట్ని ఫినిష్ చేశానండి.
లాస్ట్లో కొంచెం బ్లాక్ చూడదామని చెప్పాను కదా, ఇక్కడికైతే వైట్ చుట్టేసాను, అయిపోయిందండి. నెక్స్ట్ బ్లాక్ తీసుకుందాము. ఇక్కడ నుంచి మనం బ్లాక్ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ నుంచి గమ్ము రాస్తున్నాను 4 సైడ్స్. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం ఊల్ని యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని గ్యాప్ లేకుండా మనం దాన్ని అయితే చుట్టేసేసుకోవాలండి. ఇది ఎండింగ్ కాబట్టి నేను మొత్తం గమ్ రాసేస్తున్నానండి, ఊడి రాకుండా ఉండటానికి. దీనికైతే కొంచెం గమ్ము తిక్కగానే వేయాలండి, ఎందుకంటే ఊలు ఇందాక చెప్పాను కదా, ఊలు గమ్మును ఎక్కువ పీల్చుకుంటుంది. మనం లైట్గా రాసామంటే గమ్ము అది పీల్చుకొని అది స్టిక్ అవ్వదండి. కాబట్టి నేను కొంచెం ఎక్కువ రాశాను. మీరు కూడా ఇదే విధంగా ఊల్ని చుట్టేటట్లయితే కొంచెం ఎక్కువ రాసుకోండి. అయిపోయిందండి, నేను ఇక్కడతో ఫినిష్ చేస్తున్నాను. ఎండింగ్లో కొంచెం గ్లూ రాసేసుకొని మనకు ఎంతవరకు కావాలో అంత ఉంచేసి మిగతాది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని స్టిక్ చేశానండి. దీన్నైతే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి, ఈలోపు ఆరిద్ది. తర్వాత దీనికి డెకరేషన్ కోసం మనం పెన్సిల్ని ఉపయోగించి ఊల్తో ఫ్లవర్స్ చేద్దామండి. దీన్ని పెన్సిల్ ఫ్లవర్ అంటారు. ఈ ఫ్లవర్స్ అయితే మనం 8 చేసుకోవాలండి. 6 బ్లాక్, మెరూన్ 2 ఉపయోగిస్తున్నానండి. మొత్తం 8 ఫ్లవర్స్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ చేసే విధానం చూడండి. పెన్సిల్కి ముందు నిలువుగా ఒక చిన్న పెన్సిల్ కంటే కొంచెం పొడవున్న పీస్ని తీసుకొని నిలువుగా పెట్టేసుకొని, తర్వాత అడ్డంగా ఊలుని తీసుకొని అడ్డంగా చుట్టేయాలండి. రౌండ్స్ చుట్టేసేసుకొని దాన్ని దగ్గరకు అనుకొని మరలా చుట్టుకోవాలండి. ఈ విధంగా 3-4 టైమ్స్ చుట్టుకోవాలి. తర్వాత మనం నిలువుగా పెట్టుకున్న ఊల్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ముడేసుకోవాలండి. ముడేసుకొని దాన్ని పెన్సిల్ని బయటికి లాగేసేయాలి. తర్వాత దాన్ని ముళ్ళు వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. మనకి ఈ ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని మధ్యలో నేను ఒక వైట్ స్టోన్ని పెడుతున్నానండి. మిర్రర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. నేను వైట్ కుందన్ని పెట్టాను. అయిపోయిందండి, మనం ఫ్లవర్స్ అయితే చేసేసుకొని కుందన్ అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత ఇది నేను కింద నుంచి క్రాస్లో బాటిల్కి డెకరేషన్గా పెడదాం అనుకుంటున్నానండి. ఈ ఫ్లవర్స్ పెట్టడం అనేది మీ ఇష్టం వచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చండి. కింద ఇక్కడ ఊలు ఏదైతే యాడ్ చేసామో అక్కడ నుంచి లైన్లో పెట్టుకోవచ్చు. పైన యాడ్ చేసిన దగ్గర కూడా సీసాకి రౌండ్గా అలా లైన్లో పెట్టుకోవచ్చండి. కానీ నేనైతే కింద నుంచి పై వరకు ఒక క్రాస్ లైన్ లాగా పెడుతున్నానండి. డెకరేషన్ అనేది మీ టేస్ట్ అండి, మీ ఇష్టం, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. మెరూన్ కలర్ ఫ్లవర్స్ని నేను స్టార్టింగ్లో ఆపోజిట్లో పెడుతున్నానండి, 2 ఫ్లవర్స్ని. ఇక్కడేమో లైన్ క్రాస్లో కంప్లీట్ చేస్తున్నానండి. అయిపోయిందండి, బ్లాక్ 6 ఫ్లవర్స్ పెట్టేసేసాను. మెరూన్ ఇంకొక ఫ్లవర్ పెట్టాలండి, అది కూడా గ్లూ వేసేసుకొని. చెప్పాను కదండి, ఊలు అయితే ఎక్కువ గమ్ముని చూసారా ఇందాక ఎంత గమ్ము వేసినా అది పీల్చేసిందండి. కాబట్టి మీరు గ్లూ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి స్టిక్ చేయడానికైతే. అయిపోయిందండి, చూడండి ఎంత చక్కగా ఉందో. నాకైతే వీడియోలో చూస్తున్న దానికంటే విడిగా చూస్తుంటేనే చాలా చాలా లుక్ వచ్చిందండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రేపు